అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ లో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు ఎంపీ డాక్టర్ బి.శెట్టి వెంకట సత్యవతమ్మ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాత్మా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, యువత మేలుకో సంస్థ అధ్యక్షుడు జార్జుల రమేష్, డిఆర్డీఏ, జీవీఎంసీ అధికారులను దుస్సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత నేత స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన ఆలోచనలు, మాటలు నేటి తరం యువతకు దిక్సూచిగా పనిచేస్తున్నాయన్నారు. తాము వైద్య వృత్తి చేపట్టినప్పటి నుంచి స్వామి వివేకానందుని ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ ట్రస్ట్ ప్రారంభించి విద్యా వైద్యానికి ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు వివేకానందుడు స్ఫూర్తి అని, ఆయన అడుగుజాడల్లో నడిచి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అలాగే వివేకానందుని ఆశయ సాధన దిశగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. వివేకానంద జయంతి ఉత్సవాలు వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి భారతదేశం గర్వించదగ్గ అనేక మంది వ్యక్తులలో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఒక వైద్యులుగా సమాజంలో కీలక భూమిక పోషిస్తూనే సమాజానికి మన యొక్క సర్వీసెస్ మరింతగా కూడా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో డాక్టర్ విష్ణుమూర్తి గారు, ప్రముఖ ఈఎన్టీ సర్జన్, ఆయన ఫౌండర్ చైర్మన్గా, డాక్టర్ సత్యవతి గైనకాలజిస్ట్, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా 1999లో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. విద్య, వైద్యము, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అన్న 3 అంశాలతో సమాజంలో అనేక కార్యక్రమాలు చేయటం మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిజంగా ఒక యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పడిలేచిన కెరటం నా ఆదర్శం అన్నారు స్వామి వివేకానంద. ఎందుకంటే పడినా లేచినందుకు, అనేక కష్టాలను ఓర్చి, అనేక మంది కుట్రలు పన్నినా కూడా మళ్ళీ కూడా నిలదొక్కుని కష్టాలను భరించి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయాన్ని సాధించి ఏదైతే వివేకానంద జయంతిని మనం యువజనోత్సవంగా మనం జరుపుకుంటున్నామో అటువంటి యువతకి, వారి ధైర్యానికి, వారి యొక్క ఆత్మ సంకల్పానికి ప్రతీకగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. మరి శక్తి ఎక్కడో లేదు, ఆల్ ఎనర్జీ ఈజ్ విదిన్ యూ అని, బీ ఫియర్లెస్ అని చెప్పి స్వామి సింహ సదృశంగా ప్రతి ఒక్కరిలో కూడా నూతన ఉత్తేజాన్ని ఆ రోజుల్లో అనేక మత ఛాందసాలు, అనేక రకమైన మూఢ విశ్వాసాలు పరిడివిల్లుతున్న సమయంలో స్వామి వీటన్నిటికీ అతీతంగా ఒక నూతన మార్గాన్ని భారతీయుల్ని చైతన్యవంతం చేయటానికి స్వామి ఒక కొత్త ఒరవడిని ఆయన సృష్టించారు.